హలో అందరికీ. అల్లం వెల్లుల్లి ఇక్కడ కనిపిస్తుంది. సో, ఒకప్పుడు అమ్మమ్మలు, అమ్మలు చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కూరలో వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అంతా రెడీమేడ్‌గా కొనుక్కొని వేసుకుంటున్నారు. సో, ఒకసారి మనం మన హోమ్‌మేడ్‌లో చేతులతో చేసిన అల్లం పేస్ట్‌ని చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. 80 రూపీస్‌కే ఒక 2 మంత్స్‌కి, 1 మంత్‌కి సరిపడా అల్లం పేస్ట్ అనేది వచ్చేస్తుంది. 1 కేజీ 80 రూపీస్ అండి. సో, అల్లం తీసుకొని, వెల్లుల్లి తీసుకొని ఇలా ఆ ముద్దలని ఇలా చిదిమేసుకొని కొద్దిగా గాలికి పెట్టుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు. సో, మీ దగ్గర పప్పు గుత్తి కానీ ఏదైనా చిన్న రాయి కానీ ఉంటే ఇలా చేసుకోండి. తర్వాత ఒక చుక్క ఆయిల్ వేసుకొని మరొక హాఫ్ ఎన్ అవర్ గాలికి పెట్టుకొని ఫ్యాన్ గాలికి కానీ ఎక్కడైనా ఎండలో కానీ ఈజీగా వచ్చేస్తాయండి. చేయికి మంట లేకుండా, సో ఎక్కువ శ్రమ లేకుండా వచ్చేస్తాయి. చూసారు కదా ఎలా వచ్చాయో. సో, అలా ఒక్కొక్కటిగా పీల్ చేసుకుంటూ మీకు కుదిరిన టైంలో కొద్ది కొద్దిగా చేసుకుంటూ పక్కన పెట్టుకోండి. అలా చేసుకుంటే మీకు ఎటువంటి కష్టం కూడా ఉండదు. సో, అల్లం అనేది వాటర్‌లో నానేస్తే పొట్టు అనేది ఈజీగా వస్తుంది. ఇలా పొట్టంతా తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లంకి కానీ, వెల్లుల్లికి కానీ ఎక్కడ కూడా వాటర్ తడి అనేది ఉండదు. వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోకూడదండి. కొద్ది కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకుంటూ అలాగే కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా మెత్తని పేస్ట్ లాగా పసుపు అనేది ఒక్కసారి యాడ్ చేసుకుంటే చాలు. ఇది ఎందుకోసం అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి. ఇలా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మధ్యలో గరిటెతో తిప్పుకుంటూ చేసుకోండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో అల్లం పేస్ట్ అనేది. ఇదంతా స్టోర్ చేసుకోండి. ఒక గాజు గ్లాస్లో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి. నాకైతే ఈ గ్లాస్ జారు నిండు వచ్చింది. సో, ఒక 80 రూపీస్‌కి ఎంత ఫ్రెష్ అల్లం అండి. బయట ఎక్కడ కూడా ఇంత ఫ్రెష్‌గా ఇవ్వరు. ఎంతైనా హోమ్ మేడే ఉంటుందండి. రెడీమేడే ఉంటుంది. సో, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సింపుల్ ట్రిక్స్ మీకు కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో, మర్చిపోతున్నానండి, అల్లం పొట్టు గీకాక అల్లం పొట్టు కూడా పనికొస్తుంది. అది పడేయకండి. మనం ఎప్పుడైనా టీ పెట్టుకున్నప్పుడు దాంట్లో ఫ్లేవర్ కోసం అల్లం పొట్టు అనేది యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు చూస్తున్న అల్లం మీరు ఇందులో గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 3 మంత్స్ వరకు వస్తుంది. బాయ్.